నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రార్థనలపైన కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాలేకి వెళితే కువైట్లో ఉన్న ఆసుపత్రులు మరియు మార్కెట్ ప్రాంతాలలో ఇమాంలు మరియు బోధకులు శుక్రవారం ప్రార్థనలకు 15 నిమిషాల పరిమితిని ఖచ్చితంగా పాటించాలని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇమాంలకు మరియు బోధకులకు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ప్రార్థనా స్థలాలకు తరచుగా వచ్చే ఎవరైతే ఆరాధకులు ఉన్నారో వాళ్లకు ఎదురయ్యే సమయ పరిమితులను తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పేసి క్యాపిటల్ గవర్నరేట్ మసీదుల విభాగం డైరెక్టర్ అబ్దుల్ హమీద్ ఆల్ ముతైరీ గారు ఒక సర్కులర్ నైతే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్స్ గాని మార్కెట్లలో గాని పారిశ్రామిక ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో చాలా మంది ఆరాధకులు శుక్రవారం జుమ్మా ప్రార్థనలకు మనం చూసుకుంటే చాలా మంది వెళ్లి నమాజ్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రార్థనా సమయం ఏదైతే ఉందో కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండాలని చెప్పి 15 నిమిషాలు ఉండేలా ఆ యొక్క మసీదులలో ఉంటూ ఉన్న ఇమాంలు కానీ ఖురాన్ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరి యొక్క ఆదేశాల జారీ పైన కువైట్ లో ఉన్న ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. అలాగే ఈ యొక్క నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరాధకులు ఎవరైతే మసీదులకు వస్తూ ఉన్నారో వాళ్లకు సమయ పరిమితిని విధించి వాళ్ళ యొక్క సమయాన్ని ఆదా చేయడం అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.